హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే. నా పేరు సాయి కృష్ణ పత్రి. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇక్కడ నా నేమ్ కార్డ్ కింద వస్తున్న మీడియా హౌసెస్ అన్నింటిలో నా ఆర్టికల్స్ అండ్ వ్యూస్ పబ్లిష్ అవుతూ ఉంటాయి. మేము మన మనీ పర్స్ ఛానల్లోని ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ 6 PM అలాగే సాటర్డే మార్నింగ్ 6 AM వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కమింగ్ టు టుడేస్ టాపిక్, మీకు ఆడపిల్ల ఉన్నట్టయితే తన పెళ్లికి ప్లస్ చదువుకి కలిపి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ కానీ ఈ గోల్కి సరిపడా ప్రొడక్ట్స్ ఏ ఉన్నాయని చూసినట్టయితే 2 బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే మిగిలిన అన్ని ఫిల్టర్ చేసాక ఈ 2 బెస్ట్ ప్రొడక్ట్స్ మేము ఫైనలైజ్ చేసాం. ఆ రెండిట్లో ఒకటి గవర్నమెంట్ ప్రమోట్ చేసే సుకన్య సమృద్ధి యోజన, రెండోది మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద నేను ఆల్రెడీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను, బట్ ఈ సుకన్య సమృద్ధి యోజన మీద ఇప్పటివరకు మన ఛానల్లో ఏ వీడియోని అప్లోడ్ చేయలేదు. సో అందు గురించి ఈరోజు వీడియోలోని ఈ సుకన్య సమృద్ధి యోజన ప్రొడక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఈ స్కీమ్లోని చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చాలామందికి. బేసికల్లీ మీరు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా క్లారిటీ అయితే చాలామందికి లేదు. అండ్ అలాగే చాలామంది కొన్ని రాంగ్ అజంప్షన్స్ని కూడా చెప్తున్నారన్నమాట. సో అందు గురించి అవన్నిటికి కూడా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియోలో. దీంతోపాటు ఈ సుకన్య సమృద్ధి యోజనని ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ని రెండింటిని కంపేర్ చేసి మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో దట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న డెసిషన్ మీరు తీసుకోవచ్చు. అలాగే యాక్చువల్లీ నేను ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఈ వీడియోలో క్యాలిక్యులేషన్ చూపిస్తాను, బట్ కానీ మీ కేసు సేమ్ అవ్వకపోవచ్చు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ ఎగ్జాంపుల్లో చూపించే పాపకి వేయచ్చు, మీ పాపకి వేయచ్చు, సేమ్ ఉండకపోవచ్చు. నేను చూపించే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేమ్ ఉండకపోవచ్చు కదా. సో అందు గురించే నేను ఏం చేస్తానంటే, ఏదైతే క్యాలిక్యులేటర్ మీకు చూపిస్తానో ఆ క్యాలిక్యులేటర్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంట్లో కూర్చొని మీ గోల్కి, అంటే మీ పాపకి సరిపడా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి ఎంత కార్పస్ వస్తుంది అన్నది మీరు క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది అలాగే చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో చివరిలో షేర్ చేసే బోనస్ పాయింట్స్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. కమింగ్ టు ఫస్ట్ పాయింట్, ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని ఎవరు ఓపెన్ చేయొచ్చు? పేరెంట్ కానీ లీగల్ గార్డియన్ కానీ ఒక పాప పేరు మీద ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయొచ్చు. ఎంతమంది ఆడపిల్లల పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 2 ఆడపిల్లల పేరు మీద చెరొక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అన్నమాట. కానీ కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో మీరు 3 అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. లెట్స్ సే మీకు ఫస్ట్ అకౌంట్లోనే ఒక ఆడపిల్ల పుట్టింది అనుకుందాం. తన పేరు మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేశారు. అలా సెకండ్ అకౌంట్లోని మీకు ట్విన్స్ 2 ఆడపిల్లలు పుట్టారు అనుకోండి. ఈ కేసులో మీరు వాళ్ళిద్దరి పేరు మీద కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బట్ కానీ మీకు ఫస్ట్ అకౌంట్లోని 2 ఆడపిల్లలు ట్విన్స్ రూపంలో పుట్టారు అనుకోండి, అండ్ వాళ్ళ పేరు మీద మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసేసారు. బట్ సెకండ్ అకౌంట్లో మీకు ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి. ఈ కేసులో మీరు ఆ సెకండ్ అకౌంట్లో పుట్టిన ఆడపిల్ల పేరు మీద మీరు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయలేరు. నెక్స్ట్, ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏజ్ లిమిట్స్ ఏంటి? మీకు ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి తనకి 10 సంవత్సరాలు వచ్చే లోపల వరకు మీరు ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మీ పాప ఏజ్ 10 సంవత్సరాలు దాటేసింది అనుకోండి, అప్పుడు మీరు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయలేరు. అలాగే మినిమం మ్యాక్సిమం ఎంత అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం 250 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మీరు 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయగలరు అన్నమాట. ఈ 250 రూపీస్ అన్నది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మినిమం కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, దెన్ ఆ కేసులోని మీరు కొన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా దాని తర్వాత మళ్ళీ రివైవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ కేసులో ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు ఎన్ని ఫైనాన్షియల్ ఇయర్స్ అయితే మీరు పేమెంట్ చేయలేదో ఆ మినిమం 250, అన్ని ఫైనాన్షియల్ ఇయర్కి ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్కి 50 రూపీస్ చొప్పున పెనాల్టీ కట్టి మీరు మీ అకౌంట్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. అండ్ టర్మ్ విషయంకి వచ్చినట్టయితే, మీరు ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు మెచ్యూరిటీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 సంవత్సరాలకు వస్తుందన్నమాట. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నారు కూడా. బేసికల్లీ ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, మీ పాప ఏజ్ 14 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. అది చాలా రాంగ్. మీకు ఇక్కడ గవర్నమెంట్ సర్క్యులర్ని రన్ చేస్తున్నాను చూడండి. గవర్నమెంట్ సర్క్యులర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు ఏంటంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 14 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని. అంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ పాప ఏజ్ 5 సంవత్సరాలు అనుకోండి. దెన్ ఇన్ దట్ కేస్ మీరు మీ పాపకి 19 సంవత్సరాలు వచ్చే వరకు మీరు ఈ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట. అలాగే మీకు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే, మీ పాప ఏజ్ 20 సంవత్సరాలు వచ్చేటప్పుడు మీకు మెచ్యూరిటీ వస్తుంది. కాకపోతే మీ పాపకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేశారనుకోండి, తనకి పెళ్లి అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ కంటిన్యూ చేయడానికి అవ్వదు, క్లోజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే ఈ స్కీమ్ నుంచి మెచ్యూరిటీ కన్నా ముందు డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుందా అంటే, ఎస్ ఉంటుందండి. ఎప్పుడంటే మీ పాపకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన చదువుకి కానీ లేదా తన పెళ్లి ఖర్చులకు కానీ మీరు దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్లో ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నదో ఆ అమౌంట్ నుంచి 50% వరకు మీరు విత్డ్రా చేసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారు. అండ్ ఈ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలంటే, ఈ అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా 25 ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్స్లో కానీ మీరు ఓపెన్ చేయొచ్చు.
అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేశారు, బ్యాంక్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు షిఫ్ట్ చేసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే మీరు బ్యాంక్లో ఓపెన్ చేశారు, పోస్ట్ ఆఫీస్ షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, అలా కూడా షిఫ్ట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. అలాగే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కూడా షిఫ్ట్ చేసుకుని వెసులుబాటు ఉన్నది. దీనికి ఎటువంటి ఛార్జెస్ చేయరు. అలాగే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయంకి వచ్చినట్టయితే మీ పాప యొక్క బర్త్ సర్టిఫికేట్, డిపాజిట్ హోల్డర్స్ యొక్క ఐడి ప్రూఫ్ అండ్ పాప ఫోటోగ్రాఫ్, డిపాజిట్ హోల్డర్ యొక్క ఫోటోగ్రాఫ్, ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అకౌంట్లో మీరు మంత్లీ మోడ్లో కానీ ఇయర్లీ మోడ్లో కానీ డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చేయొచ్చు. ఒకవేళ మీరు మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దెన్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు స్టాండర్డింగ్ ఇన్స్ట్రక్షన్ని సబ్మిట్ చేస్తారు అనుకోండి, ఆటోమేటిక్గా కట్ అవ్వడానికి మంత్లీ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఈ స్కీమ్లో ఉన్న టాక్సేషన్ విషయంకి వచ్చినట్టయితే ఈ స్కీమ్లో మీకు త్రిబుల్ బెనిఫిట్ వస్తుంది. అంటే ఎగ్జామ్ట్ బెనిఫిట్ వస్తుంది. అదేంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కీమ్లో ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ డిపాజిట్ చేసే అమౌంట్లోని ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 1.5 lakh వరకు మీరు సెక్షన్ 80Cలోని ట్యాక్స్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఏదైతే అక్యుములేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీద మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మెచ్యూరిటీ కూడా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. అంటే మీకు ఎంతైతే అమౌంట్ మెచ్యూరిటీ రూపంలో వస్తుందో దాని మీద మీరు రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కాకపోతే 2020లో అప్డేట్ ఏంటంటే మీరు ఈ స్కీమ్లోని ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు లెట్స్ ఈ బడ్జెట్లోని కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాక్స్ స్లాబ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్స్ స్లాబ్స్ను ఆప్ చేశారనుకోండి, ఆ ట్యాక్స్ స్లాబ్స్లో మీరు 80C ఎగ్జామ్షన్ తీసుకోలేరు కాబట్టి మీకు ఈ డిడక్షన్స్ అప్లికబుల్ అవ్వవు. అండ్ ఈ స్కీమ్లో ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ విషయంకి వచ్చినట్టయితే ఈ స్కీమ్లో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తారో ఇది గవర్నమెంట్ రన్ చేసే మిగిలిన స్కీమ్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది, ఇంక్లూడింగ్ PPF. అండ్ వీళ్ళు ఈ ఇంట్రెస్ట్ రేట్ని ఎవ్రీ క్వార్టర్ రివైజ్ చేస్తుంటారు అన్నమాట. హిస్టారికల్లీ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు 9.1%గా ఉన్నది, దాని తర్వాత ఎవ్రీ క్వార్టర్ మారుకుంటూ వస్తుందన్నమాట. కరెంట్లీ వీళ్ళు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ రేట్ 8.4%. ఫైనలీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్కీమ్ ద్వారా మనకి ఎలా బెనిఫిట్ వస్తుందో క్యాలిక్యులేషన్ చూద్దాం. మీకు ఆ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూపిస్తాను. ఈ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళే ముందు నేను ఇప్పుడు వరకు ఈ వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశానో అది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియో చివరికి వెళ్ళేసరికి మీరు లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ మనం ఎక్సెల్ షీట్లోకి వెళ్ళినట్టయితే ఈ క్యాలిక్యులేటర్లోని ఎల్లో కలర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఇన్పుట్ చేయండి, మిగిలిన సెల్స్ని టచ్ చేయదు. ఎందుకంటే ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అవి యాక్చువల్లీ ఫార్ములాస్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ కమింగ్ టు ఫస్ట్ సెల్లో మీ డాటర్ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ నా కూతురు పేరు ఎంటర్ చేస్తున్నాను, జోషిత. ఓకే, ఏజ్ ఎంటర్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 years ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు కరెంట్లీ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత 8.4% కదా, 8.4 ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. సో మిగిలిన డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ కింద షీట్లో చూడండి చైల్డ్ ఏజ్ వచ్చేసింది కదా, అలాగే అకౌంట్ ఇయర్ కాలం కూడా ఎంటర్ అయిపోయింది కదా. కార్పస్ అట్ ద బిగినింగ్ ఇదేం ఎంటర్ చేయొద్దు. ఇందాక నేను చెప్పినట్టుగానే ఎల్లో కలర్ సెల్స్లో మాత్రం మీరు వాల్యూని ఇన్పుట్ చేయండి. ఇక్కడ 1.5 lakh వరకు మ్యాక్సిమం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, నేను ఇక్కడ 1.5 lakh ఎంట్రీ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ కొట్టగానే మిగిలిన అన్ని సెల్స్లో 1.5 lakh తీసుకుంటుంది. కాకపోతే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ ఇయర్లో వేరే అమౌంట్, థర్డ్ ఇయర్లో వేరే అమౌంట్, ఫోర్త్ ఇయర్లో వేరే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు అలా ఇన్పుట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఈ సెల్స్లో అన్నింటిలోని 14 years వరకు మార్చుకోవచ్చు. ఒకవేళ సేమ్ 1.5 lakh 14 years వరకు ఇన్వెస్ట్ చేసినట్టయితే మెచ్యూరిటీ ఎంత వస్తుందో చూస్తే మెచ్యూరిటీ మీకు 73,90,000 వరకు వస్తుందన్నమాట. ఇందులోని మీరు టోటల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 22,50,000 అయితే మీకు ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేది 51,40,000 వస్తుంది. అదే మీరు మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇది ఇయర్లీ మోడ్లోని మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకు వచ్చే వాల్యూ కార్పస్ వాల్యూ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే బికాస్ మీరు ఒక్కసారి ఇయర్ బిగినింగ్లో ఇన్వెస్ట్ చేయరు కదా, మంత్ ఆన్ మంత్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ రేటు మంత్ ఆన్ మంత్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి మీకు ఎండ్ వచ్చే వాల్యూ మారుతుంది. సేమ్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసి సేమ్ ఇదే అమౌంట్స్ సేమ్ ఇదే ఏజ్ ఉన్న పాపకి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎంత వస్తుందో చూద్దాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చినట్టయితే నార్మల్గా మన సెన్సెక్స్ హిస్టారికల్ రిటర్న్ చూసినట్టయితే సెన్సెక్స్ యావరేజ్గా ఇచ్చిన రిటర్న్ 15% అన్నమాట. ఓకే, నార్మల్లీ మ్యూచువల్ ఫండ్స్ సెన్సెక్స్కి కొంచెం తక్కువ కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఎగ్జాంపుల్కి ఏమనుకుందాం అంటే 15 కొంచెం ఎక్కువ కాబట్టి 12% యావరేజ్గా వర్క్ అవుతుందని క్యాలిక్యులేషన్ తీసుకుందాం. మీరు ఇక్కడ వేరే ఎంటర్ చేయాలన్నా కూడా వేరే ఇంట్రెస్ట్ రేట్ ఎంటర్ చేయొచ్చు. ఈ ఆప్షన్ మీకు అవైలబుల్ ఉంటుంది.
సెకండ్, ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎంటర్ చేయకండి. మీరు ఇక్కడ సుకన్య సమృద్ధి యోజనలో ఏవైతే అమౌంట్స్ ఎంటర్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో మొత్తం వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తాయి. సో సేమ్ అమౌంట్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఎండ్ కార్పస్ 1,23,00,000 వస్తుంది. అండ్ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 22,50,000 అయితే మీకు ప్రాఫిట్ రూపంలో వచ్చేది 1,01,00,000 అన్నమాట. అంటే యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్లోనే సుకన్య సమృద్ధి యోజన కన్నా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే బేసికల్లీ ఈక్విటీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కదా, సో ఈక్విటీలో రిటర్న్ ఎక్కువగా వస్తుంది. కాకపోతే మీరు డైరెక్ట్ జంప్ కొట్టేయకండి సో మ్యూచువల్ ఫండే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి, ఎందుకంటే అది ఎందుకో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఎక్సెల్ షీట్ని మీరు మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద ఉంటుంది. లేదా మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనీ పర్స్ ఏడీవీ అని టైప్ చేశారనుకోండి, మన ఛానల్ లోగోతోని ఒక ఛానల్లో వస్తుంది. అందులో మీకు ఈ ఎక్సెల్ షీట్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ పర్సనల్ క్యాలిక్యులేషన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సుకన్య సమృద్ధి యోజన కన్నా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్ ఇచ్చినా కూడా నేను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్కి జంప్ అయిపోవద్దు అని చెప్తున్నానంటే సింపుల్ విషయం. చాలామంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ, క్లిక్ ఆఫ్ ఏ బటన్లో ఇన్వెస్ట్ చేసేయచ్చు అనుకుంటారు. ఎస్, క్లిక్ ఆఫ్ ఏ బటన్లో మీరు ఇన్వెస్ట్ చేసేయచ్చు. బట్ కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఏదైతే గోల్ కోసం వాళ్ళు ఇనిషియల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో ఆ గోల్ అచీవ్ చేసే వరకు ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేస్తారు. మ్యాక్సిమం పర్సన్స్ ఏం చేస్తారంటే మధ్యలోనే వేరే అవసరాల కోసం ఆ డబ్బులు ఏదైతే క్లిక్ ఆఫ్ ఏ బటన్తో ఈజీగా ఇన్వెస్ట్ చేస్తారో అదే క్లిక్ ఆఫ్ ఏ బటన్తో ఈజీగా డబ్బులు విత్డ్రా చేసేస్తుంటారు అన్నమాట. మీకు ఒకవేళ మీ గోల్ వరకు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయకుండా మధ్యలోనే విత్డ్రా చేసే హ్యాబిట్ ఉన్నదనుకోండి, దెన్ మీరు సుకన్య సమృద్ధి యోజనని ఎంచుకోవడం బెటర్. ఎందుకంటే బికాస్ సుకన్య సమృద్ధి యోజనలోని మీకు లిక్విడిటీ ఆప్షన్ ఉండదు. సెకండ్, చాలామంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మధ్యలో వచ్చే వాలటాలిటీకి భయపడిపోతూ ఉంటారు అన్నమాట. మీరు ఒకవేళ ఆ మధ్యలో వచ్చే వాలటాలిటీకి భయపడిపోయి మీ ఇన్వెస్ట్మెంట్ని ఆపేసినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసేసుకునేటట్టయినా కూడా మీకు సుకన్య సమృద్ధి యోజన బెటర్. బట్ కానీ లేదు అలా కాదు, నేను డిసిప్లిన్డ్ ఇన్వెస్టర్ని అండ్ నాకు తెలుసు మధ్యలో వాలటాలిటీ ఉంటుంది, ఈ వాలటాలిటీకి నేను భయపడను, ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేయకుండా గోల్ అచీవ్ చేసే వరకు కంటిన్యూ చేస్తాను అని అనుకున్నట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అవుతాయి. ఎందుకంటే బికాస్ మీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చి రిటర్న్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఎండ్ కార్పస్ వచ్చే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు చాలా తక్కువ మందికి తెలిసిన కొన్ని ఈ స్కీమ్లో ఉన్న బోనస్ పాయింట్స్ని చూద్దాం. ముందుగా ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఈ స్కీమ్లో డిపాజిట్ చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మంత్లోని బిగినింగ్ 10th లోపలే డిపాజిట్ చేయడం బెటర్. అలా డిపాజిట్ చేసినప్పుడే మీకు ఎంటైర్ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 10th తర్వాత చేస్తే మీకు ఆ మంత్ ఇంట్రెస్ట్ రాదు. అలాగే మీరు ఇయర్లీ వన్స్ డిపాజిట్ చేస్తున్నారనుకోండి, ఏప్రిల్ 10th లోపలే మీరు డిపాజిట్ చేస్తే మీకు ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుందన్నమాట. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంత్లీ మోడ్లో చేస్తే 10th లోపల ఇన్వెస్ట్ చేయడం, ఇయర్లీ మోడ్లో చేస్తే ఏప్రిల్ 10th లోపల ఇన్వెస్ట్ చేయడం. సెకండ్ పాయింట్, నేను ఈ స్కీమ్లో మినిమం ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ 250 రూపీస్ అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. మీరు ఆ 250 రూపీస్ కూడా డిపాజిట్ చేయట్లేదు అనుకోండి, అలా మీరు 15 years వరకు డిపాజిట్ చేయలేదు అనుకోండి, మీకు మెచ్యూరిటీలో ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ సేవింగ్ అకౌంట్లో ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంత ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు. సో ఒకవేళ మీరు ఈ అకౌంట్ని ఆల్రెడీ ఓపెన్ చేసి మీకు కంటిన్యూ చేసి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ మినిమం 250 రూపీస్ ఏదైతే ఉన్నదో దాన్ని మ్యాండేటరీగా ఎవ్రీ ఫైనాన్షియల్ డిపాజిట్ చేయడం మర్చిపోకండి. థర్డ్ పాయింట్, ఈ స్కీమ్లోని ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనో లేదా మా పాపకు పెళ్ళి అవ్వలేదనో ఏదైనా రీజన్తోని మెచ్యూరిటీ 21 yearsకి అవుతుంది కదా, ఆ 21 years తర్వాత కూడా నేను ఈ స్కీమ్లో కంటిన్యూ చేయొచ్చా అంటే మీరు కంటిన్యూ చేస్తే ఎటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళు పే చేయరు. ఫోర్త్ పాయింట్, ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ రూల్ ప్రకారం నో, ఎన్ఆర్ఐస్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆ వెసులుబాటు వీళ్ళు కల్పించట్లేదు అన్నమాట. ఓన్లీ రెసిడెంట్ ఇండియన్స్ మాత్రం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయగలరు. సో మీ పాప లెట్స్ వేరే కంట్రీలో పుట్టింది బట్ కానీ ఇండియాకి వచ్చి ఇండియాలో చదువుకుంటుంది, ఇండియాలో ఉంటుంది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ తన పేరు మీద మీరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బట్ కానీ తను వేరే కంట్రీలో ఉంటున్నట్టయితే నాన్ రెసిడెంట్ ఇండియన్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేయలేరు. ఫిఫ్త్ పాయింట్, ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మీరు పోస్ట్ ఆఫీస్లోని లేదా గవర్నమెంట్ బ్యాంక్స్లో లేదా కొన్ని ఆథరైజ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేయొచ్చు. ఎక్కడ ఓపెన్ చేస్తే బెనిఫిషియల్ అంటే మీరు ఎక్కడ ఓపెన్ చేసినా ఒకటేనండి. సో మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఓపెన్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు కానీ ఈ వీడియో మధ్యలో నేను అడిగినప్పుడు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే ఇప్పుడైనా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైనా ఆడపిల్ల ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఒక ఎండ్ కార్డ్లోని మ్యూచువల్ ఫండ్ ఒక సిరీస్ అలాగే పీపీఎఫ్ మీద నేను చేసిన వీడియోస్ ఉంటే అవి మిస్ అవ్వకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.